ఎండాకాలం వస్తున్నదంటే చాలు పబ్లిక్కు మస్తు బుగులైతుంటది. ఎందుకంటే మరి అట్లుంటాయి ఎండాకాలం తిప్పలు. నీళ్లు బంద్ అవుతుంటాయి, కరెంటు బంద్ అవుతుంటది, ఎండ సుర్రు సుర్రు వాతలు పెడుతుంటది. అబ్బో గోస చిన్నగా ఉండదు. అన్నిటికీ మించి పట్నం పబ్లిక్కు నీళ్ళ పరిశాని ఎక్కువ ఉంటుంది. అందుకే ఈసారి ముందుకు ముందే ఆఫీసర్లు అన్ని తీర్లా తయారవుతున్నారట. మరి ఏంది ఏం కథ ఒకసారి చూద్దాం పారు. ఎండాకాలం రాకముందే పబ్లిక్ అంతా కరెంటు జోరుగా వాడుకుంటారు, లోడ్ గట్టిగా పడుతుంది అని ముచ్చట్లిన్నాం. ఎంత లోడ్ పడ్డా కరెంటు పోవద్దు, పబ్లిక్ ఆగమాగం కావద్దు అన్నట్టు సర్కారు వాళ్ళు ముందుకు ముందే తయారవుతున్నారు అన్నట్టు కూడా చూసినాం. ఇక ఇప్పుడు పట్నంలో రాబోయే నీళ్ల కష్టాల మీద కూడా నజరేసిండ్రట ఆఫీసర్లు. ఇప్పటికే పట్నంలో ఎక్కడెక్కడ ట్యాంకర్లు ఎక్కువ బుక్ అవుతున్నాయో ఆ జాగాలన్నీ కలిపి లిస్టు తయారు చేసిండ్రట. నీళ్ల తిప్పలు ఎక్కువ ఉండే జాగాల్లో ఎక్కువ ట్యాంకర్లు పెడతారట. పట్నంలో నీళ్లకు తిప్పలైన వాళ్ళు 155313 నెంబర్కు ఫోన్ కొడితే చాలు ట్యాంకర్ ఇంటికి పంపిస్తారట. బుక్ చేసుకున్న నాడే ట్యాంకర్ని ఇంటికి పంపించేటట్టు చూస్తారట. ఇక ఎండాకాలం ట్యాంకర్లకు డిమాండ్ గట్టి ఉంటుంది కాబట్టి కొంతమంది దొంగదందాలు చాలు చేస్తుంటారు. ఒక్క నీళ్ల ట్యాంకరు 2000 3000 అని కూడా అంటుంటారు. అగో అసోంటోళ్ళే వాళ్ళన్న మీకు తగిలితే ఆఫీసర్లకు ఎమ్మటే మొదలవు చేయాలని చెప్తున్నారు. ఇక అన్ని అమ్మగాని ఈసారి ఎండాకాలంలో కూడా నీళ్లకు గోస అవుతుందా ఏందని పబ్లిక్ ముందుగానే ఆగమవుతున్నారు. ఎండాకాలం ఇంకా పురాగా సురువుగానే లేదు, అప్పుడే మల్కాజిగిరి ఆలవాళ్ళ దిక్కు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది అంటారు. మరి ఇక ఏం చేస్తారో ఏం కథనో గాని ఎండాకాలంలో నీళ్ల కష్టాలు అయితే లేకుండా చూడాలి అని కోరుకుంటున్నారు పబ్లిక్. అన్నింటికి మించి ట్యాంకర్లు బుకింగ్ చేసుకునేటోళ్ళు ఆ ట్యాంకర్లు నీటు ఉన్నాయా, నీళ్లు మంచిగా ఉన్నాయా అనేది చెకింగ్ చేసుకోండి. ఏంటికంటే అప్పుడప్పుడు అడ్డమైన నీళ్లు కూడా తెచ్చిపోతుంటారు కొంతమంది.